హాయ్ అండి. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. నేను భోగి పండుగ కోసమైతే ఎర్లీ మార్నింగ్ 4:00 అయితే లేసి మంచిగా మొత్తం ఊకి చల్లి ఈ విధంగా వేసిన తర్వాతకి ఈ విధంగా అయితే ధనుర్మాసం ముగ్గు అయితే వేశానండి. అంటే మనం భోగి రోజు ఈ విధంగా గీతల ముగ్గులే వేయాలంట అండి. నాకు ఈ మధ్యలోనే తెలిసింది. అందుకే చిన్నప్పుడు మా నానమ్మ ఇలాంటి ముగ్గులు చాలా పెద్ద పెద్దగా వేసేది. ఇంకా ఎప్పుడూ మనకి అలవాటు కాబట్టి అందుకోసమనైతే సైడ్‌కి ఆ విధంగా కుండ వేసి, కైట్స్ వేసి, చెరుకుగడలైతే సైడ్‌కి వేశానండి. భోగి పండుగ రోజేమో గీతల ముగ్గులు వేయాలంట అండి. సంక్రాంతి రోజేమో చుక్కల ముగ్గులేయాలంట. కనుమ రోజేమో రథం ఎయ్యాలంట అండి. నాకు ఈ మధ్యలోనే తెలిసింది కాబట్టి నేను ఈ విధంగా అందుకే గీతల ముగ్గు వేశానండి. కాకపోతే నాకు చాలా బాగా అనిపించింది గీతల ముగ్గులు వేయడం వల్ల. చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుంది కదా! మీకు కూడా ఏ విధంగా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ ఏ విధంగా పండగ జరుపుకున్నారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మరొకసారి మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. ఇంకా నేను తర్వాతకైతే రేపైతే చుక్కల ముగ్గు వేస్తానండి. వేసిన తర్వాతకి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.